సంక్షేమం ఇప్పుడు పేదవాళ్ళకి తలా 10,000, 15,000, 20,000 వేశారు. ఆ వేసినటువంటిది వాళ్ళ ఇంట్లో దాచిపెట్టుకోరు. కొంటారు. బట్టలే కొంటారా, టీవీలే కొంటారా, ఫ్రిడ్జ్‌లే కొంటారా, టూ వీలర్‌లే కొంటారా, వినియోగిస్తారు వాటిని. అవి హ్మ్. కొన్నప్పుడు టాక్స్ కట్టాల్సిందే గదా! అవును. సంక్షేమం ఇచ్చినందుకు జీఎస్టీ రాదు. సంక్షేమం ఇచ్చిన డబ్బులు తీసుకొని వాళ్ళు ఖర్చు పెట్టేందుకు వస్తది జీఎస్టీ. హ్మ్. అట్లాగొచ్చేది. రొటేషన్ హ్మ్. అయ్యేదనమాట. వీళ్ళకి హ్మ్. కూడా ఆ మధ్యన అదేది పిల్లలకేశారు గదా డబ్బులు తల్లికి వందనం. తల్లికి అప్పుడు వందనం. ఆ హ్మ్. నెలలో జీఎస్టీ బానే వచ్చింది. హ్మ్. అట్లాగా ఏదన్నా పథకం వేసినప్పుడు జీఎస్టీ పెరుగుతోంది బాగానే. తర్వాత మళ్ళీ హుహు. మామూలుగా ఉంటుందనమాట. అంటే రొటేషన్ ఉంటదప్పుడు. పథకం అది. డబ్బులొచ్చినప్పుడు. అంటే ఇప్పుడైతే వీళ్ళు పథకానికేసినా గూడా పెద్ద ఖర్చు పెట్టట్ల జనం. ఎందుకంటే హ్మ్. ఇదివరకేంటి హ్మ్. ఈ నెలదయిపోతే రెండో నెలలో ఇంకో డబ్బులెయ్యో ఒకటొస్తాయనే నమ్మకం ఉండేది. అవునవును. హ్మ్. ఇప్పుడు అట్లా నమ్మకం ఏం లేదు గదా! వచ్చిన రూపాయిని దాచుకుంటున్నారు. జాగ్రత్త చేసుకుంటున్నారు. ఆ ఇంపాక్ట్ కనబడుతుంది. ఈ డబ్బులు ఖర్చు పెట్టేస్తే మళ్ళీ రాదు అనేది. అంతే. దీనివల్ల రాష్ట్రానికొచ్చిన నష్టం ఏమీ లేదు. కానీ ఒక 2, 3 నెలలు ఇదే కంటిన్యూ అయితే ఇబ్బందేనా? అంటే ఇవి నష్టమేం లేకపోవడం గాదు. హ్మ్. రాష్ట్రం యొక్క ప్రగతి మీదన ప్రభావంగా పడతది. ప్రభుత్వాలు అవును. కేంద్ర ప్రభుత్వం లెక్కలేసేటప్పుడు, ఆర్థిక సంస్థలు లెక్కలేసేటప్పుడు ఇది హ్మ్. మైనస్ కింద కనబడతదనమాట. కాబట్టి హ్మ్. మళ్ళీ వెంటనే సెటరైట్ చేసుకుంటారు నాకు తెలిసి. వచ్చే నెలలో సెటరైట్ అయిపోతుందనుకుంటున్నా. సార్ ఇంకో కోణంలో అంటే జీఎస్టీని ఎగవేతగా చూడాలా? లేదంటే వసూలు చేయలేకపోతుందా ప్రభుత్వం? అదేం లేదండి. జీఎస్టీ ఎగవేత లేదు, వసూలు చేయకపోవడం గాదు. చేతిలో డబ్బులు లేకపోవడం అంతే. ఎగవేత అయితే హ్మ్. గనక వీళ్ళు వదిలిపెట్టరు. కేంద్రం గూడా వదిలిపెట్టదక్కడ. జీఎస్టీ హ్మ్. ఎగవేత